రైట్, ఇది ఇట్లుంటే 626 మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ, నెలలో రిటైర్ అయ్యే వాళ్ళు వెంటనే రిలీవ్ అవ్వాలని విద్యాశాఖ ఆదేశం. రాష్ట్రంలో కొంతకాలంగా మ్యూచువల్ బదిలీల కోసం ఎదురు చూస్తున్న టీచర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 626 మంది టీచర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న రిటైర్ అయ్యే టీచర్లు వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించారు. మిగిలిన వారిని విద్యా సంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23న రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తర్వుల్లో వెల్లడించారు. అయితే ఇక్కడ టీచర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఏది ప్రపంచంలోనే అత్యధిక సెలవులు తీసుకుంటుంది ఈ డిపార్ట్మెంటే కావచ్చు అని చెప్పి ఏది ఒక టీచర్లను అంటే టీచర్ల లోకంలో చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అసలు మమ్మల్ని ఇట్లా అంటాడా, అసలు ముఖ్యమంత్రి గారికి ఎంత అవగాహన ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒకటి మేము ఎక్కడెక్కడ పనిచేస్తాం, ఎన్ని దినాలు పనిచేస్తాం అనేది చెప్తా ఉన్నారు. అయితే ప్రపంచంలోనే అత్యధిక సెలవులు ఈ విద్యాశాఖకు మన దేశంలోనే ఇస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ అది తప్పు. పాఠశాల సెలవులు, పాఠశాల సెలవులది ఒకసారి చూస్తే భారతదేశంలోనే అత్యంత తక్కువ సెలవులు తీసుకుంటా ఉన్నారు. ఓకే. రష్యా నెంబర్ 1 అత్యధిక సెలవులు. రష్యా నెంబర్ 1 ప్లేస్లో ఉంది అత్యధిక సెలవులు తీసుకుంటున్నటువంటి జాబితాలో. రెండోది ఇటలీ అత్యధిక సెలవులు విద్యారంగానికి ఇస్తుంది. ఆ తర్వాత స్పెయిన్, ఆ తర్వాత ఫిన్లాండ్, దేశం. ఇట్లా ఈ జాబితా ఉంది. ఈ జాబితాలో మన ఇండియా చాలా వెనుకబడి ఉంది. అంటే ఎందుకు ఎక్కువ సెలవులు ఇస్తూ ఉన్నారని ఈ దేశంలో ఉన్నటువంటి వివరాలను పరిశీలిస్తే ప్రపంచంలోనే విద్యలో టాప్ కంట్రీ ఫిన్లాండ్. ఓకే. ప్రపంచం మొత్తం మీద విద్యాభ్యాసంలో ప్రాథమిక విద్య కానీ మాధ్యమిక విద్య కానీ ఫిన్లాండ్ టాప్. ఈ ఫిన్లాండ్లో ఎక్కువ సెలవులు ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు ఇన్ని సెలవులు అంటే పిల్లలకు రెస్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ మానసిక అభివృద్ధి మరింత జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ సెలవులు ఇస్తారు. ఒత్తిడి చేయొద్దని. ఇక్కడ పని దినాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే మొత్తం ప్రపంచంలోనే తక్కువ సెలవులు ఇచ్చేటువంటి దేశం జపాన్, ఆ తర్వాత భారతదేశం. ఓకే. అంటే ఇట్లా ముఖ్యమంత్రి గారికి మరి అవగాహన లేనట్టుంది, అధికారులు చెప్పనట్టు. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మనం ఇస్తున్నటువంటి సెలవులు చాలా తక్కువ సెలవులే, టీచర్లకు చాలా తక్కువ సెలవులే. మీరు ఒకసారి గమనిస్తే వేసవి సెలవులే రష్యాలో 119 రోజులు ఉంటాయి. ఓకే. 119 రోజులు అట్లా ఉంటాయి అన్నట్టు 3 నెలలు వరుసగా ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ ఆ టీచర్లకు పని దినాలు 220 అని చెప్పి చెప్పుకున్నప్పటికీ సో దాంట్లో రకరకాల సెలవులు ఉంటాయి, సో అది అన్నీ పోయినా కూడా మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు సమ్మర్ సెలవులు ఇప్పుడు 24కు ఏమైపోతుంది, ఏప్రిల్ 24కు స్కూల్ అయిపోతే మళ్ళా జూన్ 12 తారీఖు మళ్ళీ ఓపెనింగ్. అంటే ఇవి ఒక 8 అవి ఒక నెల 38 రోజులు సెలవు. జూన్ 1 తారీఖు మళ్ళీ బడిబాట అని టీచర్లు బయలుదేరుతూనే ఉండాలి. బడిబాట జయశంకర్ బడిబాట అనే కార్యక్రమం కింద టీచర్లు బయలుదేరుతూనే ఉండాలి. కాబట్టి అతి తక్కువ సెలవులు ఇస్తున్నటువంటి దేశం భారతదేశంగా నివేదికలు చెప్తా ఉన్నాయి. భారతదేశమే తక్కువ సెలవులు ఇస్తూ ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ టీచర్లు ఏం ఖాళీగా ఉండరు, మళ్ళీ వాళ్ళ పనులలో ఆ ట్రైనింగ్ అని ఈ ట్రైనింగ్ అని పంపుతూనే ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ మాట్లాడినటువంటి మాట కొద్దిగా టీచర్ల హృదయాలను కొద్దిగా కలుపుకుమనేలా చేసింది. సో అది వాస్తవానికి కూడా ఆయనకు బహుశా ఇదంతా తెలిసి ఉంటే అలా మాట్లాడకపోయేవారేమో. కానీ టీచర్లారా మీ ప్రయత్నంలో ఎక్కడ పొరపాటు లేదు. మీరు ఒకవేళ ఆ కార్యక్రమానికి హట్ అయిన ఉంటే ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెప్తా ఉన్నా. రైట్.